హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోనికా వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అనగానే మనం సాంబార్ పొడి వేసి పప్పు, శనగపప్పు కానీ కందిపప్పుతో కానీ ఈ విధంగా సాంబార్ చేసుకుంటాం కదా. అలా అనుకోకండి. ఎలాంటి పప్పు యూస్ చేయకుండా, ఎలాంటి పప్పు వాడకుండా సాంబార్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేసుకున్నప్పుడు, వడ చేసుకున్నప్పుడు, ఉప్మాలోకి ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఈ సాంబార్ టేస్ట్ చేసి ఉండరు. ఇంకా లేట్ చేయకుండా ఈ సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా సాంబార్ చేసుకోవడానికి 2 కీర దోసకాయలు, 4 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చీలు, 2 ఆలుగడ్డలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కీర దోసకాయ తీసుకున్నాను. కీర దోసకాయ ప్లేస్లో మీరు సొరకాయ అయినా, దోసకాయ అయినా, సమ్మర్లో మనకి చల్లగా వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ విధంగా తీసుకోవచ్చు. ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ హీట్ అవ్వగానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం తురుముని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి వేంపుకోండి. సాంబార్ అనగానే ఉల్లిపాయలని వాడతారు కదా. ఇక్కడ నేను ఎలాంటి ఉల్లిపాయను వాడకుండా సాంబార్ అనేది చేస్తున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలని వేసుకొని కలుపుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగగానే ఇందులోకి 2 చెంచాల బియ్యపు పిండిని వేసుకోండి. ఇది ఫ్రెష్గా నేను ఇంట్లో రెడీ చేసుకున్న బియ్యపు పిండి అండి. ముందుగా నేను బియ్యంని వాష్ చేసుకొని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత కొంచెం ఆరగానే మనం ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్న ఫ్రెష్గా చేసుకున్న బియ్యపు పిండిని ఈ సాంబార్లో వేసుకున్నట్లయితే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ఈ సాంబార్ అనేది చేయండి. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. పచ్చివాసన పోయాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మనం ఏదైతే ముందుగా కారం, బియ్యం పిండి అంతా వేగిన మసాలా ఉంటుంది కదా, అదంతా ఈ విధంగా వెజిటేబుల్స్కి అంతా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఉప్పుని వేసుకోండి. మీ టేస్ట్కి సరిపోయేలాగా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 నుంచి 3 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు ఇడ్లీలోకి, వడలోకి ఈ సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు ఇష్టపడని వాళ్ళకు కూడా ఈ విధంగా సాంబార్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంతో తింటారు. ఇంత ఈజీ సాంబార్ పప్పు లేకుండా, సాంబార్ మసాలా వేయకుండా ఎలా చేసుకోవాలో చూసారు కదండి. మరి ఇంకెందుకు లేట్, తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు ఈ సాంబార్ అనేది చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను లేటెస్ట్గా అప్డేట్ చేసుకున్న నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.